రైట్ బ్రేకింగ్ చూస్తున్నాం. రేపటి నుంచి తెలంగాణ సమావేశాలు పునఃప్రారంభం కానున్నాయి. రేపు జరగనున్న అసెంబ్లీ సమావేశాల్లో బీఆర్ఎస్ను ఇరుకున పెట్టేందుకు కాంగ్రెస్ పార్టీ అస్త్రాలు సంధిస్తోంది. కాంగ్రెస్ పార్టీ చేపట్టిన శిక్షణా తరగతులకు బీజేపీ ఎంఐఎం పాల్గొన్న బీఆర్ఎస్ పార్టీ ఎమ్మెల్యేలు రాకపోవడంపై రేపటి అసెంబ్లీలో కాంగ్రెస్ పార్టీ ప్రశ్నించబోతోంది. మాజీ సీఎం కేసీఆర్ ఈ అసెంబ్లీకి వచ్చి సభా మర్యాదలు కాపాడాలని పట్టుబడుతుంది కాంగ్రెస్. అలాగే తెలంగాణ తల్లి విగ్రహం పట్ల బీఆర్ఎస్ పార్టీ వైఖరి ఎండగట్టాలని కాంగ్రెస్ పార్టీ నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది. రైట్ రేపటి నుంచి తెలంగాణ అసెంబ్లీ సమావేశాలు పునఃప్రారంభం కానున్నాయి. రేపు జరగనున్న అసెంబ్లీ సమావేశాల్లో బీఆర్ఎస్ను ఇరుకున పెట్టేందుకు కాంగ్రెస్ పార్టీ అస్త్రాలు సంధిస్తోంది. ఇక కాంగ్రెస్ పార్టీ చేపట్టిన శిక్షణా తరగతులకు బీజేపీ ఎంఐఎం పాల్గొన్న బీఆర్ఎస్ పార్టీ ఎమ్మెల్యేలు రాకపోవడంపై రేపటి అసెంబ్లీలో కాంగ్రెస్ పార్టీ ప్రశ్నించే అవకాశం కనిపిస్తుంది. ఇక దీనికి సంబంధించి పూర్తి అప్డేట్స్ అందించేందుకు మా ప్రతినిధి రాంబాబు మనకి ఫోన్ లైన్లో సిద్ధంగా ఉన్నారు. రాంబాబు చెప్పండి, అంటే కాంగ్రెస్ పార్టీ చాలా ప్రతిష్టాత్మకంగా తీసుకున్నటువంటి ప్రాజెక్టులు కానీ లేకపోతే పథకాలకు సంబంధించి విమర్శలు చేస్తుంది బీఆర్ఎస్ పార్టీ. సో రేపు కాంగ్రెస్ పార్టీ వ్యూహం ఏంటి, ఎలా వెళ్ళే అవకాశం కనిపిస్తుంది, పూర్తి అప్డేట్స్ ఏంటి? ఎస్ రాజశేఖర్, రేపటి నుండి అసెంబ్లీ సమావేశాలు ప్రారంభం కాబోతున్నాయి. 10:30కు ప్రారంభంగా ఉన్నటువంటి అసెంబ్లీ సమావేశాల్లో ప్రధానంగా ఇటు అధికార పక్షం ప్రధాన ప్రతిపక్షం కూడా అస్త్రశస్త్రాలను అయితే ఉపయోగించేటువంటి అవకాశం ఉంది. ఇప్పటికే అన్ని వ్యూహాలు దానికి సంబంధించినటువంటి అంశాలు ఏం మాట్లాడాలి అసెంబ్లీలో అనే దానిపైన ఇప్పటికే ఎవరికి వారు వ్యూహాలు రచించుకున్నట్టు తెలుస్తోంది. దానికి సంబంధించి కూడా ఇప్పటికే కాంగ్రెస్ పార్టీ కూడా ఇటు అధికారంలోకి వచ్చిన తర్వాత ఏడాది పూర్తవుతున్నటువంటి నేపథ్యంలో గత ప్రభుత్వం 10 ఏళ్ల కాలం ఈ యొక్క రాష్ట్రంలో అధికారం నుండి కూడా ఈ యొక్క రాష్ట్రాన్ని అప్లపాలు చేసిందని చెప్పేసి రాష్ట్రాన్ని లూటీ చేసిందని చెప్పేసి ఆరోపిస్తున్నది. ఈ నేపథ్యంలోనే గత కేసీఆర్ సర్కార్ 10 ఏళ్లలో కూడా రాష్ట్రాన్ని విధ్వంసం చేసినటువంటి ప్రతి ఒక్క అంశాన్ని కూడా అసెంబ్లీలో ప్రస్తావించేటువంటి అవకాశం ఉన్నది. అదేవిధంగా ఇటు బీఆర్ఎస్ కూడా దీనికి సంబంధించి ఇటీవలి కాలంలో రైతు రుణమాఫీకి సంబంధించినటువంటి అంశం కానీ లేకపోతే హాస్టళ్లకు సంబంధించినటువంటి గురుకులాలకు సంబంధించినటువంటి అంశం పైన కూడా ప్రధాన ప్రతిపక్ష పార్టీగా అసెంబ్లీలో ప్రస్తావించేటువంటి అవకాశం ఉంది. కానీ ఇటు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి నాయకత్వంలో మాత్రం ఇటు ఎమ్మెల్యేలు ఇప్పటికే దానికి సంబంధించినటువంటి ఇటు శిక్షణా తరగతులు ఎంసీహెచ్ఆర్ లో కూడా ఇటు శిక్షణా తరగతులు కొత్త ఎమ్మెల్యేలకు నిర్వహించడం జరిగింది. ఈ యొక్క శిక్షణా తరగతులలో కొత్తగా వచ్చినటువంటి వాళ్ళు అసెంబ్లీలో ఏ విధంగా మాట్లాడాలి, ఏ విధంగా వ్యవహరించాలి, దానికి సంబంధించినటువంటి పద్ధతులు అంటే వివిధ బిల్లులు పెట్టేటప్పుడు కానీ లేకపోతే అసెంబ్లీలో వ్యవహరించే తీరుకు సంబంధించినటువంటి అంశం పైన శిక్షణ ఇవ్వడం జరిగింది. దీనికి సంబంధించి కూడా ఇప్పటికే ఇటు బీఆర్ఎస్ సభ్యులైతే బైకాట్ చేయడం జరిగింది, ఇతర బీజేపీ సభ్యులు హాజరు కావడం జరిగింది. ఇటు కాంగ్రెస్ సభ్యులు హాజరైన నేపథ్యంలో కూడా వాళ్ళందరికీ కూడా శిక్షణ ఇవ్వడం జరిగింది. అసెంబ్లీలో అనుసరించేటువంటి వ్యూహాలపైన కూడా వాళ్ళకు శిక్షణ ఇచ్చినటువంటి పరిస్థితి. ఆ తర్వాత రేపు అసెంబ్లీ సమావేశాలు ప్రారంభం కాగానే ఇటు పంచాయతీరాజ్ వ్యవస్థ పైన ప్రధానంగా చర్చ జరిగేటువంటి అవకాశం ఉంది. ఇటు గ్రామాలకు సంబంధించినటువంటి బీటీ రోడ్లకు సంబంధించి గ్రామ పంచాయతీలకు రోడ్లు ఇచ్చేటువంటి అంశం పైన ప్రధానంగా ఇరు పార్టీలు కూడా ప్రస్తావించేటువంటి అవకాశం ఉంది. ఇప్పటికే పంచాయతీరాజ్ మినిస్టర్ దీనిపైన ఒక బిల్లును కూడా ప్రవేశపెట్టే అవకాశం ఉన్నది. ఇటు గ్రామ పంచాయతీలకు సంబంధించినటువంటి 2 పర్యాయాలైన దానిపైన గత ప్రభుత్వం తీసుకొచ్చినా కానీ దాన్ని సవరిస్తూ ఒక పర్యాయం మాత్రమే రిజర్వేషన్లు ఉండే విధంగా ఇటు రాష్ట్ర ప్రభుత్వం అయితే రేపు తీర్మానం బిల్లు ప్రవేశపెట్టేటువంటి అవకాశం ఉంది. అంతేకాకుండా ఇప్పటికే ఇటు 3 పిల్లలు ఉన్నటువంటి వాళ్ళు పోటీ చేసేటువంటి అవకాశం ఉంది. దాన్ని కూడా ప్రభుత్వం పరిశీలన చేస్తోంది. దానిపైన కూడా బిల్లు ప్రవేశపెట్టి స్థానిక సంస్థల ఎన్నికల్లో కూడా ఏదైతే అసెంబ్లీ పార్లమెంట్ లో పోటీ చేసే విధానాన్ని ఈ యొక్క స్థానిక సంస్థలు కూడా తీసుకొచ్చేటువంటి ప్రయత్నం చేస్తోంది. మరొకవైపు కులగణనకు సంబంధించినటువంటి అంశం పైన డెడికేటెడ్ కమిషన్ ఇప్పటికే వేసినటువంటి నేపథ్యంలో భూసాని వెంకటేశ్వర్లు కూడా దీనికి సంబంధించినటువంటి పూర్తి నివేదికను కూడా తయారు చేయడం జరిగింది. కాబట్టి ఈ యొక్క నివేదికను కూడా రేపు
దీనిపైన అసెంబ్లీలో చర్చించి బీసీలకు సంబంధించినటువంటి స్థానిక సంస్థల రిజర్వేషన్లకు సంబంధించినటువంటి అంశం పైన అసెంబ్లీలో ప్రస్తావించేటువంటి అవకాశం ఉంది. ఇటు రాష్ట్ర ప్రభుత్వం అయితే మొత్తానికి బీసీలకు సంబంధించినటువంటి అదేవిధంగా ఎస్సీ వర్గీకరణకు సంబంధించినటువంటి నిన్న ముఖ్యమంత్రి కూడా నిన్న మాదిగ మేధావులకు సంబంధించినటువంటి దస్పలలో జరిగినటువంటి ఒక కార్యక్రమంలో కూడా ప్రస్తావించడం జరిగింది. ఎస్సీ రిజర్వేషన్స్ అనేటువంటి అంశానికి మేము రాష్ట్రం నుండి సహకరించామని చెప్పి దామోదర రాజనరసింహ నేతృత్వంలో అత్యున్నతమైనటువంటి లాయర్లను సుప్రీంకోర్టులో వాదించే విధంగా పెట్టామని చెప్పి అదేవిధంగా ఈ రిజర్వేషన్లకు సంబంధించినటువంటి ప్రక్రియను అసెంబ్లీలో చేపడతామని చెప్పిన నేపథ్యంలోనే ఈ యొక్క రిజర్వేషన్లు కూడా చేసి తీరుతామని కూడా ముఖ్యమంత్రి స్పష్టం చేయడం జరిగింది. కాబట్టి ప్రధానంగా బీసీ రిజర్వేషన్లు, ఎస్సీ రిజర్వేషన్లు, దాటితో పాటుగా ఇటు పంచాయతీ ఎన్నికలకు సంబంధించినటువంటి అంశం కానీ అదేవిధంగా ఇటు పంచాయతీ ఎన్నికల రిజర్వేషన్లకు సంబంధించినటువంటి అంశము, అదేవిధంగా మూసి పునరుజ్జీవనకు సంబంధించినటువంటి అంశం కానీ దాంతో పాటుగా హైడ్రాకు సంబంధించినటువంటి అంశం వీటన్నిటిపైన ప్రభుత్వం ప్రస్తావించేటువంటి అవకాశం ఉంది. మరొకవైపు 10 ఏళ్లు గురుకులను సంబంధించినటువంటి గత ప్రభుత్వం అధికారుల నుండి కూడా ఈ 10 ఏళ్లు గురుకులను భ్రష్టు పట్టించాయని చెప్పి 10 ఏళ్లలో ఎక్కడ కూడా టాయిలెట్లు కట్టించలేదు, కొత్త భవనాలు కట్టించలేదు, పైగా అద్దె కూడా చెల్లించకపోవడంతో అలా అస్తవ్యస్తమైనటువంటి పరిస్థితులు ఏర్పడ్డాయి. దాంతో పాటుగా విద్యార్థుల యొక్క జీవితాలను రోడ్లకు ఇచ్చేటువంటి ప్రయత్నం చేశారు. వాళ్లకు ఆరోగ్యపరమైనటువంటి సమస్యలకు సంబంధించినటువంటి విషయంలో కూడా ఎక్కడ కూడా ప్రస్తావించలేదు. కాబట్టి దీనిపైన ఇటు ప్రభుత్వం గత 10 ఏళ్లలో బీఆర్ఎస్ ఉండి కూడా ఈ రాష్ట్రానికి ఏం చేయలేదన్నటువంటి ఒక చెప్పే ప్రయత్నం అయితే చేయబోతోంది. 2 లక్షలకు పైగా ఉన్నటువంటి రైతులకు సంబంధించి అంటే రుణాలకు సంబంధించి ఇప్పటికే 2 లక్షల రుణం మాఫీ చేసినటువంటి నేపథ్యంలో 2 లక్షల పైగా ఉన్నటువంటి వాళ్ళపైన కూడా ప్రకటన చేసేటువంటి అవకాశం ఉంది. కాబట్టి మరొక వైపు ఇటు సంక్రాంతికి ఆసరా పెన్షన్లకు సంబంధించినటువంటి అంశం కానీ రైతు భరోసా సంబంధించినటువంటి అంశం పైన ఇప్పటికే ఇస్తామని చెప్పినటువంటి నేపథ్యంలో వాటిపైన కూడా ప్రస్తావన చేయడమే కాకుండా ఇందిరమ్మ ఇళ్లకు సంబంధించినటువంటి అంశంలో కూడా ఇప్పటికే ప్రకటన చేసి ఆయా సర్వే జరుగుతున్న నేపథ్యంలో దీనికి నిధులు కేటాయించేటువంటి అవకాశం ఉన్నది. మరొక వైపు ఇటు గ్రామ పంచాయతీలను మాత్రం అదేవిధంగా విద్య, వైద్యం, ఆరోగ్యం సంబంధించినటువంటి ఈ యొక్క అంశాలలో రాష్ట్ర ప్రభుత్వం రైతులకు సంబంధించినటువంటి అంశాల్లో కట్టుబడింది. కాబట్టి దీనిపైన ప్రధానంగా ప్రస్తావించేటువంటి అవకాశం ఉన్నది. రాజశేఖర్ రైట్ అంటే ముందు నుంచి చూసుకుంటే ఆ కాంగ్రెస్ పార్టీని ఇరుకుని పెట్టేందుకు బీఆర్ఎస్ పార్టీ వ్యూహాలు వేస్తుంది. అంటే మొన్న జరిగినటువంటి ఏదైతే తెలంగాణ తల్లి విగ్రహావిష్కరణ తర్వాత చాలా వరకు నిరసనలు కవిత లాంటి వాళ్ళు అయితే ఇప్పటికీ నిరసనలు చేస్తున్నటువంటి పరిస్థితి చూస్తున్నాం. సో ప్రధానంగా దానికి సంబంధించి ప్రభుత్వం ఎలాంటి క్లారిటీ ఇచ్చే అవకాశం కనిపిస్తుంది. మొన్న కూడా బాయ్కట్ చేశారు, అదానీ అంశాన్ని తీసుకొచ్చి ఆ టీ షర్ట్లు వేసుకోవడం ఇలాంటి హంగామా బీఆర్ఎస్ పార్టీ చేసే ప్రయత్నం చేస్తుంది. సో ఇక్కడ దీన్ని నిలువరించేందుకు కాంగ్రెస్ పార్టీ ఎలాంటి వ్యూహాలతో ముందుకెళ్లే అవకాశం కనిపిస్తుంది? అవును రాజశేఖర్, ఇప్పుడైతే ప్రస్తుతానికైతే ప్రభుత్వం అయితే ఒక గెజిట్ కూడా తీసుకురావడం జరిగింది. తెలంగాణ తల్లి సంబంధించినటువంటి అంశంలో వచ్చేటువంటి సర్కారు ఎవరిచ్చినా కానీ భవిష్యత్తులో వచ్చినా కానీ లేకపోతే ఇప్పుడున్నటువంటి తెలంగాణ తల్లిని ఎవరు కూడా మార్చడానికి కానీ లేకపోతే తప్పుపట్టినా కానీ దానిపైన చట్టపరమైనటువంటి చర్యలు తీసుకుంటామని చెప్పి ఇప్పటికే ముఖ్యమంత్రి కూడా స్పష్టం చేయడం జరిగింది. మరొక వైపు కోర్టును కూడా ఆశ్రయిస్తామని కూడా చెప్పినటువంటి నేపథ్యంలో ప్రభుత్వమే ఇటు అసెంబ్లీ వేదికగా ఒక తీర్మానం చేసి దానికి జీవో విడుదల చేసింది. కాబట్టి జీవోను ఉల్లంఘిస్తే కఠినమైన చర్యలు ఉండేటువంటి అవకాశం ఉంది. తెలంగాణ తల్లి విగ్రహం అనేది ఏదో ఇప్పుడు తీసుకొచ్చింది కాదు. గతంలో విజయశాంతి తల్లి తెలంగాణ పార్టీ పెట్టినప్పుడు కానీ లేకపోతే ప్రొఫెసర్ జయశంకర్ ఏదో తెలంగాణ ఉద్యమం తీసుకొచ్చినప్పుడు కూడా ఇలాంటి తెలంగాణ తల్లి విగ్రహం మాత్రం ఉండే. కానీ సబ్బండ వర్గాలకు ఆత్మగౌరవాన్ని ప్రతిబింబించిన ఈ యొక్క తెలంగాణ తల్లి ఉందని అప్పుడున్నటువంటి తెలంగాణ తల్లి విగ్రహం కేవలం దొరల తెలంగాణ గడిల పాలనకు అనుకూలంగా ఉండే విధంగా గడిల పాలన దొరలకు అనుకూల ఉండే విధంగా తెలంగాణ తల్లిని విగ్రహం ఏర్పాటు చేశారు. కాబట్టి దాన్ని సబ్బండ వర్గాల ఆత్మగౌరవాన్ని ప్రతిబింబించేలా ఈ యొక్క తెలంగాణ తల్లి విగ్రహాన్ని ఏర్పాటు చేసినాం. కాబట్టి దీన్ని ఎక్కడ కూడా ఎవరు కూడా విస్మరించినా కఠినమైన చర్యలు ఉంటాయని చెప్పడం జరిగింది. కానీ ఈ రోజు కవిత మాత్రం భూమి పూజ చేసినటువంటి పరిస్థితి. కాబట్టి దీనిపైన కూడా రేపు శాసన మండలిలో కానీ లేకపోతే శాసనసభలో కానీ చర్చించేటువంటి అవకాశం కూడా కనపడతా ఉంది. మరొక వైపు ఇటు బీఆర్ఎస్ ప్రధానంగా ఇటు ఆశలకు సంబంధించినటువంటి అంశం పైన ఇటు మాట్లాడేటువంటి అవకాశం ఉంది. కానీ డైట్ ఛార్జీలు దేశంలో ఎక్కడ లేని విధంగా 40% డైట్ ఛార్జీలు పెంచడం జరిగింది. మరొక వైపు ఇటు 40% డైట్ ఛార్జీలు పెంచడం కాకుండా కాస్మెటిక్ ఛార్జీలు 200% పెంచడం జరిగింది. కాబట్టి ఒక్కసారిగా విద్యార్థులకు 75 రూపాయలు ఉన్నది 275 రూపాయలు కాస్మెటిక్ ఛార్జీలు అయింది. అదేవిధంగా 875 రూపాయలు ఉన్నటువంటి ఈ యొక్క డైట్ ఛార్జీలు ఒక్కసారిగా 1300 చిల్లర అయింది. కాబట్టి దీనికి సంబంధించి రాష్ట్ర సర్కార్ తీసుకున్నటువంటి నిర్ణయం దేశంలోనే ఎక్కడా తీసుకోలేదు. ప్రధానంగా 1972లో ఇటు పివి నరసింహారావు తీసుకొచ్చినటువంటి గురుకుల వ్యవస్థను బలోపేతం చేయడం కొరకు ఆయా ముఖ్యమంత్రులు పనిచేసినా కానీ ప్రస్తుతం గత 10 ఏళ్లలో జరిగినటువంటి విధ్వంసం పైన ప్రధానంగా ప్రతిపక్షానికి గట్టి కౌంటర్ ఇచ్చేందుకైతే అన్ని అస్త్రశస్త్రాలను అయితే ఉపయోగించనుంది. రాజశేఖర్ రైట్ థ్యాంక్స్ ఫర్ అప్డేట్స్ రాంబాబు.